నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. జన్మదిన శుభాకాంక్షలు. యువనేత, జన హృదయులు, పిలిస్తే పలికే ఆపద్ బాంధవుడు, స్నేహశీలి, గాంధీ సత్రం పాలకవర్గ సభ్యులు శ్రీ దంతులూరి శివరామకృష్ణరాజు గారికి మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు సొంఠేని మోహన్ సూర్యవర్ధన్, శ్రీ మహాతి ఫైబ్రిగేషన్ వర్క్స్ మరియు ఫ్రెండ్స్ యూత్ 7వ వార్డు తుని. ఫోన్ నెంబర్ 9985743334. క్వారీ లీజు దరఖాస్తు ప్రాసెస్ చేసేందుకు 5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ అనకాపల్లి మైన్స్ కార్యాలయ సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా గురువారం పట్టుబడ్డారు. అనకాపల్లి మండలం కోడూరు గ్రామంలోని సర్వే నెంబర్ 211లో గల 2 హెక్టార్ల క్వారీ లీజు కోసం తుమ్మపాల గ్రామానికి చెందిన వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. సదరు దరఖాస్తును ప్రాసెస్ చేసి అప్రూవల్ మంజూరు చేసేందుకు గాను సర్వేయర్ మురళీకృష్ణ అంబేద్కర్ 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ బీవీఎస్ఎస్ రమణమూర్తి తెలిపారు. ఈ మేరకు బాధితుడు ఈ నెల 4వ తేదీన ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదును విచారించిన అనంతరం 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు మురళీకృష్ణ అంబేద్కర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సర్వేయర్ గ్రేడ్ 3 గారు 15 lakhs బ్రైబ్ డిమాండ్ చేశారు. అందులో ఈరోజు ఒక 5 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాగా ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేశాము. పూర్తి వివరాలన్నీ కూడా మా డిఎస్పీ రమణమూర్తి గారు అందిస్తారు. అందులో భాగంగా ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఆ అడ్వాన్స్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇంకా ఎంక్వైరీ చేసుకొని సదరు మురళీకృష్ణ గారిని ఈరోజు ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వారు 5 లక్షల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆఫీసులోనే ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అతనికి రమ్మన్నారు. వచ్చి 5 లక్షలు తీసుకుంటుండగా మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ అతని వద్ద నుంచి మురళీకృష్ణ గారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల లంచం ఫిర్యాది గారి డబ్బులు ముద్దాయి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ముద్దాయి గారిని పట్టుకున్నాం. ముద్దాయి గారి నుంచి ఆ డబ్బులు మేము స్వాధీనపరుచుకున్నాం. సో సేమ్ మురళీకృష్ణ గారు 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విశాఖపట్నం ఏసీబీ వారే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సదర్ కేసులో కూడా అరెస్ట్ అయినారు. సదర్ ముద్దాయి గారు ఇప్పుడు ఆ కేసు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో కేసు చేస్తున్నారు. రైల్లో ఉన్నారు కేసు. ఫైల్ ప్రాసెస్ సర్వేయర్ గ్రేడ్ 3 గారు 15 lakhs బ్రైబ్ డిమాండ్ చేశారు. అందులో ఈరోజు ఒక 5 lakhs అడ్వాన్స్ ఇస్తున్నాగా ఏసీబీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేశాము. పూర్తి వివరాలన్నీ కూడా మా డిఎస్పీ రమణమూర్తి గారు అందిస్తారు. అందులో భాగంగా ఒక 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఈరోజు తీసుకురమ్మని చెప్తే ఆ అడ్వాన్స్ లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేనటువంటి కంప్లైంట్ మా వద్దకు వచ్చి మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఇంకా ఎంక్వైరీ చేసుకొని సదరు మురళీకృష్ణ గారిని ఈరోజు ఆ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వారు 5 లక్షల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ ఆఫీసులోనే ఆఫీసు పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో అతనికి రమ్మన్నారు. వచ్చి 5 లక్షలు తీసుకుంటుండగా మేము వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ అతని వద్ద నుంచి మురళీకృష్ణ గారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల లంచం ఫిర్యాది గారి డబ్బులు ముద్దాయి గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ముద్దాయి గారిని పట్టుకున్నాం. ముద్దాయి గారి వద్ద నుంచి ఆ డబ్బులు మేము స్వాధీనపరుచుకున్నాం. సో సేమ్ మురళీకృష్ణ గారు 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా విశాఖపట్నం ఏసీబీ వారే పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. సదర్ కేసులో కూడా అరెస్ట్ అయినారు. సదర్ ముద్దాయి గారు ఇప్పుడు ఆ కేసు విశాఖపట్నం ఏసీబీ కోర్టులో కేసు చేస్తున్నారు. రైల్లో ఉన్నారు కేసు. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట.
నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.